ఆయన కష్టాన్ని నమ్ముకున్న కార్మికుడు కట్టుకున్న అర్ధాంగికి పట్టెడన్నం పెట్టాలనే లక్ష్యంతో నిత్యం భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. పనులు చేయించుకున్న శ్రీనివాస్ మృతుడి మరణ వార్త విని కూడా ఘటనా స్థలం రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద భవన నిర్మాణ పనులు చేసేందుకు రోజువారీలా మల్లవరపు సుబ్బారెడ్డి పనికి వెళ్లడం జరిగింది. ఇటీవల కురిసిన దిత్వా తుఫాన్ సమయంలోనూ బేల్దార్ పనులు చేస్తున్న ప్రదేశం ప్రమాదకరంగా ఉన్నదని తోటి కార్మికులు పలుమార్లు హెచ్చరించిన స్థలం వద్ద ఉన్నటువంటి మేనేజర్ శ్రీనివాస్ నిర్లక్ష్యం చేయడంతో నేడు మల్లవరపు సుబ్బారెడ్డి పాముకాడుతో ప్రహరీ గోడ నిర్మాణ ప్రదేశంలో మృతి చెందడం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. విషయం తెలుసుకున్న బేల్దార్ మేస్త్రి హుటాహుటిన ద్విచక్ర వాహనంపై మల్లవరపు సుబ్బారెడ్డిని ఇందుకూరుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్కి వైద్యం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే మృతుడు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మృతుడు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పాము కరిస్తే వాళ్ళు చెప్పాడంట, పాము కరిచింది వీళ్ళందరూ వెనక్కి వెళ్ళేసి తాడు కట్టేశారట గట్టిగా. తోటి పని వాళ్ళు కట్టేసి తీసుకొని వస్తే మధ్యలోకి వచ్చేందుకు చనిపోయాడంట. 10 నిమిషాలు. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? పని కాడి నుంచి పని వాళ్ళు. అదే అసలు మేస్త్రి నాకు తెలియదు కాదు తల్లి, కనీసం మేస్త్రి బాధ్యత కదా, పనికి తీసుకెళ్ళిన వ్యక్తి బాధ్యత కదా. ఎవరు రాలా దానికి సంబంధించి. బైక్లో వచ్చేటప్పుడు తగ్గిందంటే పాము కలిసింది, ఎదురు మా పైన పడుతుంది. కొంచెం దూరం నడిచాము, తర్వాత ఏమంటే పడిపోయాడు. ఆమె నాకు బైక్లో వేసుకొని వచ్చాము అంటున్నాడు ఆయాసంగా. ఆమె నేను తీసుకొచ్చేటప్పటికి ప్రాణం లేదని చెప్పారు అంటున్నారు. వచ్చేటట్టే అసలు ఎవరు పని పోతున్నారో తెలియదు. తీసుకొచ్చేటప్పటికి ప్రాణం ఉంది. వచ్చిన తర్వాత కూడా కొంచెం దూరం నడిచాడు అంటారు. నేడుకు వచ్చేటప్పటికి ప్రాణం లేదంటున్నారు. తాడు కట్టారంట, పడిపోయిన తర్వాత తాడు కట్టారంట. ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ప్రాణం లేదంటున్నారు. ప్రాణం లేదు అక్కడ అంటున్నారు. బయటకు వచ్చేటప్పుడు ప్రాణం లేదంటున్నారు. చెప్పేది దావలో ప్రాణం పోతే హాస్పిటల్లో చేర్చుకోరు కదా, బయటకు పంపించారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటున్నారు? పాము అయితే చనిపోయాడు, వచ్చేటప్పుడు ప్రాణం లేదన్నారు సార్. ట్రీట్మెంట్ ఏమైనా చేశారా? ట్రీట్మెంట్ ఏమైనా చేశారో తెలియదు సార్. ఓపీ రాపించుకున్నారా? ఓపీ రాశాట. రామ సుబ్బారెడ్డి పనికి వెళ్ళాడు. మేస్త్రి కూడా ఆయన ఏమంటే మేస్త్రి నిర్లక్ష్యం వల్ల గడ్డి అన్నీ ఉన్నాయి, వాటి వల్ల అందులో జరిగి పాము కలిసింది, మామని చనిపోయాడు. మేస్త్రి నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. ఇవాళ చనిపోయిన దానివల్ల ఆయనే ఆధారంగా ఉన్నాడు. ఆయనకి ఇంకెవరు లేరు. కుటుంబానికి జీవనాధారం ఆయనే. జీవనాధారం ఆయనే సార్, నిజంగానే ఆయనే సార్. ఇప్పుడు అలా ఇంట్లో సంపాదిస్తేనే బతకాలి సార్. ఇద్దరు చిన్నపిల్లకాయలు కూడా ఉన్నారు సార్. అబ్బాయికి బాగాలేదు, పనికి కూడా వెళ్ళలేదు సార్. ఇంట్లోనే ఉంటాడు. అబ్బాయి పనికి బాగాలేదు అబ్బాయికి. ఆయన పని చేసి చూస్తేనే వీళ్ళందరూ తినాలంటే. ఇద్దరు ఆడపిల్లకాయలు సార్, ఇద్దరు ఆడపిల్లకాయలు. గడ్డలో కాలు పెట్టేశాడు, పాము కరిసింది, ఇప్పుడే చనిపోయాడు. గడ్డి వాళ్ళని తీయలేదంట. ఇప్పుడు కేసు పెట్టావా? కంప్లీట్ రాసిచ్చాను. ఇప్పుడు మీ ఆయన మాకు బతుకాలు కావాల్సిన మాకు బతుకు తీరు ఆయనే, మాకు ఇంకెవరు లేరు. ఆయనే అక్కడ పని చేస్తుంది సార్. అక్కడే కదా ఇంకా సరిపోయింది. పని చేసే దగ్గరే కదా. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందంటావా? కంప్లైంట్లు అదే పెట్టావా? రాశారు, పాము కలిసిందని రాశారు. అప్పటికి చనిపోయాడు, ఇక్కడ పని చేస్తున్నారు అని చెప్పారంట అత్తమ్మ కూడా. ఓకే, చనిపోయిన తర్వాత చెప్పారు. అంటే బాడీ తోటి మీరు రాలా? పేషెంట్ తీసుకొచ్చేటప్పుడు రాలా? ఎవరో పనికి ఉన్న వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన ఏమవుతాడమ్మా చనిపోయిన ఆయన? మీకు మామయ్య అవుతాడు సార్, మా చెల్లి.